మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జూహీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. చీఫ్ గెస్ట్ అనుకోకుండా వచ్చింది. చీఫ్ గెస్ట్ ఏమి హాయ్ అండి, బాగున్నారా అందరూ? ఏం మాకు సడన్ సర్ప్రైజ్. ఈ రోజు శారీస్ వర్క్ చేపిద్దామని ఇక్కడికి వచ్చినాను. మా డిజైనర్ ఆంటీ వస్తుంది అనమాట. బ్లౌజ్లు అన్ని ఆంటీనే మగ్గం వర్క్ అన్ని వేపిస్తుంటారు. పెట్టి పెట్టి ఇన్ని రోజులకి దీనికి ముహూర్తం వస్తుంది. ముహూర్తం కుదిరింది. వీళ్ళ న్యూ ఇయర్ షాపింగ్, యానివర్సరీ ఇంకా 3-4 రోజులు యానివర్సరీ ఉంది వీళ్ళది. అవునవును, బాగున్నారా అందరూ? యానివర్సరీకి ఉందా నీకు చీర బ్లౌజ్ అంతా రెడీ అయిందా? ఓ దానికైతే సేఫే. ఇంకా న్యూ ఇయర్ కి మనకు ఒక 9 days మొన్న తెచ్చుకున్నాను. అమ్మ అందరూ నాకు చూపిలేనుగానే అడిగినారు కొంత జనం. నేను కూడా పిన్ని యానివర్సరీ అప్పటికి డ్రెస్ పెట్టుకున్నాను. అది స్టిచ్చింగ్ కి కూడా పంపించిన అనమాట. ఇట్స్ మెటీరియల్ చూడాలి అది ఎట్లా వస్తుందో. చాలా ఇయర్స్ తర్వాత నేను ఒక మెటీరియల్ తీసుకోవడము. సో నేను ఎప్పుడో ఇంటర్ కాలేజ్లో ఉన్నప్పుడు మమ్మీ మెటీరియల్ శోభా సారీస్లో తీసుకొని అవి స్టిచ్చింగ్కి ఇచ్చి పంపిస్తాను. దాంట్లో మళ్ళీ ఫిట్టింగ్ మిస్టేక్స్ అంటే ఒక్కొక్కసారి లూజ్గా ఒక్కొక్కసారి టైట్గా వేసుకోవాలనిపిస్తుంది. జూలీకి సిక్ బికాస్ ఆబ్వియస్లీ క్లైమేట్ చేంజెస్ ఉండడం వల్ల పిల్లలు తొందరగా సిక్ అవుతున్నారు. సో కోల్డ్ కాఫ్ ఇంట్లో ఎందుకు తిరగలలే గాలికి అంతా అనేసి ఇంట్లోనే ఉన్నారు ఇద్దరు. ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు, అందుకే రాలేదు. ఇప్పుడే వచ్చాను నేను. 7కి వస్తాననింది. ఇప్పుడు టైం ఎంత అయింది? 6:25. జూలీ డాలీ ఇద్దరు ఫోన్ ఎత్తడం లేదు. 7:30, 8 అవుతుంది. కరెక్ట్ టైం అయితే రాదు, ఎందుకంటే అక్కడ వర్క్ షాప్ ఉంది కదా, ఎవరెవరు కస్టమర్స్ వస్తుంటారు అందుకోసం. మాకు ఈరోజు పోలీస్ వెరిఫికేషన్ ఉంది. డాలీ పాస్పోర్ట్ ది. వీళ్ళు బర్త్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. వీళ్ళు ఇంట్లో ఫోన్ ఎత్తడం లేదనమాట. అంటే ఆయన పోలీస్, ఆయన బాబాయ్కి తెలిసిన ఆయనే. సో డైరెక్ట్ అక్కడికి షాప్ దగ్గర ఇంటికి వచ్చినాడు. ఒక్కరు కూడా ఫోన్ ఎత్తడం లేదు. అయ్యో అది లేదులే అని నేను ఆధార్ కార్డు ఒకటి పెట్టినా అది కావాలన్నాడంట షాప్ దగ్గరికి. వీళ్ళు ఫోన్ ఎత్తితే కదా, లేకపోతే బాబా ఇప్పుడు ఇంటికి వచ్చి మళ్ళీ తీసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఎమర్జెన్సీ కేసు అయితే జనవరి ఎండ్ అంటే కనీసం 20-30 రోజులు అన్న నేను టికెట్స్ అన్న బుక్ చేయలేదు. మిగతా అన్ని అయిపోయినాయి. లైక్ హోటల్స్ అన్ని బుక్ చేయడం అయిపోయింది. అక్కడ ఏమేమి చూడాలనుకుంటారో అన్ని అయిపోయినాయి. టికెట్స్ కూడా చేసేస్తాం. ఒక 20-30 వేలు కాస్ట్ ఎక్కువ అవుతుంది. జూలీది ఒక్కటే రావాలా, జూలీది లేట్ ఎప్పుడు వస్తుందంటే తెలియదు, అర్థమే కావడం లేదు అసలు. అండ్ ఇంకొకటి ఏం తెలుసా, మేము పోయే టైంకి కేసులు ఎక్కువై పొర్రపాటున అది ఏమవుతుందో ఏమో అని అది ఇంకో టెన్షన్. మేమేమో ఇప్పటి నుండే షాపింగ్ చేస్తానమ్మా, అది తీసుకోవాలా ఇది తీసుకోవాలా అని చెప్పేసి. ఆ రోజు అడిగినారా, అవి కాదు ఇవి పట్టు అండి, కొత్తవి తీసుకున్నారు. వీళ్ళకి ఎన్ని చీరలు ఉన్నా తక్కువే. నాకున్న ఒక్క డౌట్ ఏంటంటే పిన్ని మెజారిటీ ఆఫ్ ద టైమ్ డ్రెస్లు వేసుకుంటుంది కానీ చీరలు ఎక్కువ ఉంటుంది. లాజిక్ ఏందో నాకు అర్థం కాదు అసలు. శారీస్ ఉండాలి కదా. చాలా ఎట్లా ఈరోజు శారీ కట్టుకొని వచ్చింది. ఎందుకో కట్టాలనిపించింది చాలా రోజుల తర్వాత. సాఫ్ట్ శారీ కాబట్టి కట్టుకొని వచ్చింది ఖచ్చితంగా. ఇది వాళ్ళు నేను చూడలేదండి, నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తాను. వాళ్ళు సునీత వాళ్ళు, పిన్ని వాళ్ళు, సునీత పిన్ని వాళ్ళు పెట్టినారంట ఇది శారీ. చాలా చాలా బాగుంది. బాగుంది కదా, బాగుంది. బ్లౌజ్ మేమే తెచ్చుకున్నాం. అదే ఎవరైనా అంతే కదా. బ్లౌజ్ చాలా బాగా వచ్చింది, అందుకోసం అమ్మ సిల్వర్ కలర్ దా ఇట్లా సేమ్ ఇది. నేను అంటే నావి మా మమ్మీ పెట్టిన చీర ఒకటి ఉంది. ఎప్పుడు పెట్టినా మమ్మీ నాకు అది వరలక్ష్మి వ్రతానికి. అండ్ ఇంకొకటి పట్టు తెచ్చింది అనమాట. సో ఒకదానికి హాఫ్ వేయించుకుంటాను, ఇంకొక దానికి సూపర్ శారీ. వావ్, మా పిన్నికి రెడ్ అంటే చాలా ఇష్టం. బై ది వే మెరూన్ నా దగ్గర మెరూన్, రెడ్, పింక్ సూపర్ ఉంది. బ్లౌజ్ గానీ శారీ గానీ చూడండి చాలా చాలా బాగుంది. మెటీరియల్ ఇస్ రియల్లీ నైస్. ఇవన్నీ ఇక్కడ శోభాలోనే మొత్తం శోభాలోనే సార్ చాలా బాగా వచ్చినాయి. కలెక్షన్ చాలా బాగున్నాయి. మీరు ప్రైస్లు అడుగుతారు, దీని మీద ఉన్న ప్రైస్లు ఎక్కడో పోయింటాయి అనమాట. ఇక్కడ ఉంటాయి కదా, సో అవి ఎక్కడో తీసేసి ఉంటామో ఏమైంటుందో సరిగా గుర్తుండవు అంతే. ఇది ఆ కలంకారీ మాత్రం నేను మళ్ళీ చెప్తాను హాఫ్ సారీ అంతా రెడీ అయినాక. ఇది శారీ అక్క పెట్టింది నాకు. ఓ వరలక్ష్మి వ్రతం అప్పుడుదా. ఇది ఏందో సైకిల్ చేస్తాను మా పిన్ని. ఏందో కెమెరా ముందరే నేను సైకిల్ చేస్తాను వాళ్ళు అంటే ఇక్కడ కనపడదా. అయ్యో ఏం తెలివి ఉంది వీళ్ళకి అసలు. హ్యాండ్స్ ఆఫ్ అసలు. ఇది సూపర్ శారీ కదా అక్క పెట్టింది. బ్లౌజ్ అయితే ఎక్సలెంట్. కట్ చేపించేసినావా అప్పుడే? లేదు, వాళ్ళే కట్ చేసినారు. ఎవరు? షాప్. ఓకే ఓకే.
సో అక్కడ టోటల్ ఉన్నవి 9 శారీస్. సో ఆ 9 శారీస్కి మనం మగ్గం వర్క్ డిజైన్ చెప్పే లోపల ఈజీగా ఒక 2 hours గడిచిపోయిందనమాట. యాజ్ యూజువల్ పింట్రెస్ట్ మనల్ని చాలా బాగా సేవ్ చేస్తుంది. మీకు ఏం డిజైన్స్ కావాలనుకున్నా ఈ మధ్య ఇన్స్టాలో పింట్రెస్ట్లో మనం ఇన్స్పిరేషన్ తీసుకొని చేయించుకోవడమే కదా. సో నేను లెహెంగా లంగావని అలాంటివి కూడా చేయించుకుంటున్నాను కదా, అది కూడా హాఫ్ ప్రాసెస్ అయింది. ఇంకా మా రమ ఆంటీ స్టిచ్చింగ్ చేసిస్తే మొత్తం అంతా క్లియర్ అయిపోవడమే. అది కూడా సపరేట్గా వీడియో తీస్తున్నాను. ఓన్లీ లెహెంగా రెడీ అయ్యి దాని తర్వాత కొంచెం ఫోటోషూట్ చేసుకొని అది బ్లాగ్ లాగా ఇంక్లూడ్ చేయడమే. డోంట్ వరీ గైస్, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వెరీ సూన్ రాబోతుంది. ప్రాబబ్లీ న్యూ ఇయర్ లోపలే వస్తుంది. సో దట్ న్యూ ఇయర్కి కానీ ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కానీ ఇఫ్ ఇన్ కేస్ కావాలంటే మీరు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కూడా చేయించుకోవచ్చు. నేను ప్రైస్ కూడా మెన్షన్ చేస్తానన్నమాట మీతో, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఎంత అయింది, మొత్తం ఎంత అయింది, ఎంత తక్కువలో చేయొచ్చు అని చెప్పేసి. నేనేంటంటే మోస్ట్లీ అండర్ బడ్జెట్ ఉండేలాగే చూసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఒక్కసారి వేసుకుంటే వాటికి మరీ ఎక్కువ కాస్ట్ పెట్టడం అంత వర్త్ అనిపించదు. సో అది లెహెంగా డీటెయిల్స్. అండ్ ఇక్కడ వచ్చేసరికి శారీస్కి, మొత్తం పట్టు శారీస్కి, కలంకారీ శారీస్కి అన్ని మగ్గం వర్క్ ఎలా ఉండాలి, ఏముండాలి అని చెప్పేసి చేయించుకుంటున్నాము. సో ఫ్యూ మెంబర్స్ ఏంటంటే కంప్యూటర్ వర్క్ కూడా చేయించుకుంటారు, కానీ మాకేంటంటే కంప్యూటర్ వర్క్ అంత ఎలిగెంట్గా అనిపించదు అనమాట. ఫస్ట్ ప్రియారిటీ అయితే ఎప్పటికైనా మగ్గం వర్కే ఉంటుంది. సో మీరు అది బ్లౌజ్ని బట్టి చూసుకోండి. ఇఫ్ ఇన్కేస్ హెవీ వర్క్ ఉండి బ్లౌజ్ చాలా క్వాలిటీ తక్కువ ఉందనుకోండి, అప్పుడు బ్లౌజ్ అంతా కొంచెం ఏమంటారు పిగిలిపోతుంది అంటారు కదా. సో ఆ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైనా మనం మగ్గం వర్క్ వేయించుకునేటప్పుడు బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ మంచి క్వాలిటీ ఉంటేనే యూ గో ఫర్ మగ్గం వర్క్. ఇక్కడ మమ్మీ గులాబ్ జామున్ చేస్తున్నారు నెక్స్ట్ డే మార్నింగ్. అందరికీ గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం కదా, చాలా మెంబర్స్ గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్ తింటారు. కానీ నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది, మీకు గులాబ్ జామున్ ఎలా తినడం ఇష్టం? మోస్ట్లీ మనం హోటల్స్కి వెళ్తే వేడికి ఇస్తారు కదా, కానీ నాకు చల్లది ఇష్టం అనమాట. లైక్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత అలాగే తినడం చాలా ఇష్టము. కానీ మోస్ట్లీ హాట్ ప్రిఫర్ చేస్తారేమో, నాకు తెలియదు. ఒకవేళ అది హాట్ ఉంటే దాని మీద ఐస్ క్రీమ్ ఉండాలనుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్ ఒక్కసారి మాత్రమే ట్రై చేశాను అనమాట. కానీ నాకు గులాబ్ జామున్ సపరేట్గా నచ్చుతుంది, బికాజ్ ఐఎమ్ నాట్ ఏ ఐస్ క్రీమ్ ఫ్యాన్ కాబట్టి నాకు అంత నచ్చలేదు. సో మీకెలా ఇష్టం చెప్పండి. యూజువల్గా అయితే ఈ బ్యాటర్ ఎంటీఆర్ది వస్తుంది కదా, బై 1 get 1 ఫ్రీ, అది వేశారనమాట. దాంట్లోకి నీళ్లు అండ్ నెయ్యితో మొత్తం బ్యాటర్ అంతా ఇట్లా కలిపారు. మామూలు చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి. అండ్ అక్కడ ఉన్నది చక్కెర పాకం అనమాట. ఒకసారి మీరు టేస్ట్ చూసుకోండి చక్కెర పాకం సరిపోయిందా లేదా అని చెప్పేసి. చిన్న చిన్న బాల్స్గా చేసుకుంటాము, మరీ పెద్ద బాల్స్ అయితే మనకు పాకం చల్లగా అవ్వకపోతే విడిగిపోతాయి అంటారు కదా, ఆయిల్ ఎక్కువ వేడైనా కూడా విడిపోతాయి అన్నమాట. సో ప్రాపర్ కన్సిస్టెన్సీలో ఉండాలి. పాకం మాత్రం చల్లగా అయిన తర్వాతే మనం ఆ బాల్స్ రెడీ అయినాక వేయాలన్నమాట. ఇలా జస్ట్ రౌండ్ రౌండ్ బాల్స్గా అందరికీ వచ్చింటుంది గులాబ్ జామున్ చేయడం. కానీ మనం బ్యాటర్లోకి ఆయిల్ కంటే నెయ్యి వేస్తే చాలా బాగా వస్తాయి అన్నమాట. అంటే లోపల చాలా సాఫ్ట్ ఉంటాయి, లమ్స్ ఫామ్ అవ్వడం కానీ అలా ఏముండదు. సో డెలీషియస్ గులాబ్ జామున్ ఇంకాసేపట్లో రెడీ అయిపోతాయి.
మమ్మీ ఏం చెప్పారంటే గ్యాస్ ఎప్పుడు సిమ్లోనే పెట్టుకొని ఆయిల్ వేడి చేయాలంట గులాబ్ జామున్ చేసేటప్పుడు. మనకు ఆయిల్లో నుండి ఎప్పుడైతే కొంచెం అట్లా పొగొస్తుంది కదా అప్పుడు ఆయిల్ ఓవర్ హీట్ అయిపోయినట్టు. ఓవర్ హీట్ అయినప్పుడు డెఫినెట్గా అందులోకి వేయకండి ఈ బాల్స్ని, బికాజ్ విడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. ఒకసారి మా అట్లే అనమాట ఒకసారి, అందుకని చెప్పేసి మమ్మీ చెప్పమనింది. ఆయిల్ మాత్రం మీడియం ఒక రకంగా కాలుతూ ఉన్నా కూడా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వన్స్ మనకు ఆ షుగర్ సిరప్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఇంకా బాగుంటాయి. నేను ఇంకా పోదామండి రెడీ అయ్యి ఫోన్ చేసినాక చెప్పిన, ముందే చెప్పాలి కదా. నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదండి, ఇంకా ఒక ప్లేస్కి పోవాలన్నమాట మన ప్లేస్కి. అది ఇంకా మీకు కూడా చూపించలేదు. బ్రౌచర్ లాంచ్ తర్వాత వెళ్దాం అనుకుంటే అజిత్ వాళ్ళు లేరంట. నేను పొద్దునే లేచి ఇంకా హెయిర్ ఒకటే సెట్ చేసుకొని ఇంకా సరే నిరంజన్కి కాల్ చేద్దాము ఇంకా నన్ను పిక్ చేసుకోమని. లోపల నేను లేను ధర్మవరంలో ఉన్నాను అంటున్నారు అజిత్ వాళ్ళు. నాకు చెప్పలేదు. లేదంటే నాకు ఆకలి వేస్తా ఉంది. బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తాను మమ్మీ? అందుకే నువ్వు వస్తే నేను పైకి పోదామని. క్లీన్ చేసాక ఈరోజు మారుస్తానవా బెడ్షీట్స్? ఓకే, ఈ రోజు అయితే నీకు చాలా పనులు ఉన్నాయి. పెద్ద ఏం సర్దలేదు, నువ్వు ఎట్లా మారుస్తావేమో అనిపించింది ఈ రోజు. మిల్లెట్ దోశనా నాది? సరేలే. కారం ఉందా? మా మమ్మీ మొన్న నాకు చెప్పకుండా వేసిందండి, లేదంటే రెసిపీ చూపించేదాన్ని. ఈ మధ్య ఏదో వెరైటీగా చేస్తుంది, చాలా చాలా బాగుంది. నా అవుట్ఫిట్ ఇది. నేను మొన్న షాపింగ్కి వెళ్ళా కదా మ్యాక్స్కి, అప్పుడు తీసుకున్నా. మరి ఆన్లైన్లో ఉంటే లింక్ ఇస్తా. అండ్ ఈ చైన్ నేను ఎక్కడో తీసుకున్నా, గుర్తులేదు, అలాంగ్ విత్ ఇయర్ రింగ్స్. లింక్స్ దొరికితే డెఫినెట్లీ కింద మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. అజిత్ వాళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాను అసలు ఏంది అనేది మీకు చూపిస్తాను. ఈరోజు వీలవుతుందా మమ్మీ అసలు? ఈరోజు వచ్చేస్తారు 11-11:30కి అంతా. అవునా, పెళ్లిలో ఉన్నాను వస్తాను అన్నాడు. ఓకే. హాయ్ గైస్, అజిత్ సైడ్ దగ్గర ఉన్నాము. నేను సన్ గ్లాసెస్ తెచ్చుకోవడం మర్చిపోయినాను. వెరీ నైస్ ఆఫ్ మీ. అండ్ సైడ్లోకి ఎప్పుడు వైట్ షూస్ వేసుకురాకూడదు అని అర్థమైంది. నా షూస్ అన్నీ ఆల్మోస్ట్ పాడైపోయినాయి. అండ్ ఇక్కడ నుండి మన సైట్ స్టార్ట్ అవుతుంది. సో ఇది ఫస్ట్ టైం చూపించడం అనమాట. వర్క్ అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అయినాక. లేవా కార్లో? లేవా? నా కార్ తెచ్చినా బాగుంటుంది. నా కార్లో ఉన్నాయని కాన్ఫిడెన్స్ వచ్చిన సన్ గ్లాసెస్. ఓకే, ఇక్కడ నుండి మనది వర్క్ స్టార్ట్ అవుతుంది. సో ఎంట్రన్స్ అంటే అదంతా రోడ్డు ఈ మధ్య ఇప్పుడే కదా వేసిండేది. అసలు నేను అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంది కదా. నేను అప్పుడు వచ్చినప్పటికి ఇప్పుడు 40 feet రోడ్. ఇక్కడ విల్లాస్ వస్తాయా? ఉండు, నేను కెమెరా ఫ్లిప్ చేస్తా. సో మనకి ఆర్చ్ ఎంట్రన్స్ వస్తుంది కదా, ఇది 10 villas స్ట్రైట్ స్టార్ట్ చేస్తాం. ఇది 5 అటుపక్క 5. ఇంకా అటుపక్క ఉండే బ్లాక్ కానీ నెక్స్ట్ వీక్ లో స్టార్ట్ చేస్తాము. అటుపక్క వెనకాల అపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తాము. వెనకాల ఉండే 6 villas కానీ 2 స్టార్ట్ అయినాయి, ఇంకా 4 పెండింగ్ ఉన్నాయి. అక్కడ ఒక 4, ఇక్కడ 10-14 villas స్టార్ట్ అవుతాయి. ప్రీ బుకింగ్ అవైలబుల్ కదా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. అపార్ట్మెంట్ కానీ 4 days స్టార్ట్ అయ్యింది. ఓకే, పోదాం.
ఫైనలీ వీఆర్ రివీలింగ్ అజిత్ ప్రాజెక్ట్. ఇక్కడ ఎంతవరకు వచ్చింది, అసలు అజిత్ వర్క్ ఏంటి అని చాలా మెంబర్స్ అడుగుతూ ఉంటారు. ఎస్, ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్ చేస్తున్నది మొత్తం అనమాట అజిత్ అండ్ డాడీ కలిసి చూసుకుంటున్నారు దీన్ని. అండ్ ఇది మనకు చాలా చాలా దగ్గరలో ఉంటుంది అనంతపూర్ వాళ్ళకి, అండ్ బెంగళూరుకి కూడా దగ్గరే. ఆబ్వియస్లీ బెంగళూరుకి అనంతపూర్కి చాలా దగ్గర ఉంటుంది కదా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా విల్లా కానీ అపార్ట్మెంట్ కానీ కావాలి అనుకుంటే, ఏమైనా ఎంక్వైరీస్ ఉన్నా మీరు ఒకసారి డెఫినెట్గా కాంటాక్ట్ చేయొచ్చు. సో మన బిజినెస్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి కాబట్టి డెఫినెట్లీ ఐ విల్ ప్రమోట్ మై బ్రదర్స్ బిజినెస్ ఇక్కడ. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ బికాస్ తన ఏజ్కి ఇంత కష్టపడి డే అండ్ నైట్ సైట్లో ఉండాల్సి వస్తుంది అనమాట. మార్నింగ్ వెళ్తే ఆ ఎండకి ఈవినింగ్ వరకు అక్కడే ఉంటారు. అండ్ వర్కర్స్కి ఏం కావాలన్నా వాళ్ళే చూసుకుంటూ ఉంటారనమాట. ఆఫీస్లో ఉండేది అజిత్ చాలా తక్కువ. ఇఫ్ ఇన్ కేస్ మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి కలవాలనుకుంటే మీరు డెఫినెట్లీ వెళ్ళొచ్చండి. ఎంక్వైరీస్ అనంతపూర్లో వీలుండే వాళ్ళు ఇన్ఫినిటీ పైన శ్రీ అగస్త్య ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అని ఉంటుంది. ఒకసారి వెళ్ళి మీరు ఏమైనా ఎంక్వైరీస్ ఉన్నా మీరు డెఫినెట్గా మాట్లాడొచ్చు. అండ్ కింద నేను కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే అనంతపూర్లో ఉన్న వాళ్ళని చిన్న ఫేవర్ అడగాలనుకుంటున్నాను. మనం యాక్చువల్లీ థియేటర్స్లో అడ్వర్టైజ్మెంట్స్ వేయించామన్నమాట మన ప్రాజెక్ట్ది. ఇఫ్ ఇన్ కేస్ మీకు థియేటర్కి వెళ్తారు కదా, అప్పుడు మన యాడ్ ఏమైనా ప్లే అయితే డెఫినెట్లీ మీరు ఇన్స్టాలో ట్యాగ్ చేయడం కానీ, ఇఫ్ ఇన్ కేస్ ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం కానీ, లేదంటే కామెంట్ పబ్లిక్గా చెప్పడం ఇష్టం లేని వాళ్ళు డెఫినెట్లీ నాకు ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేయడం కానీ చెప్తే అది డెఫినెట్గా హెల్ప్ అవుతుందండి మాకు. బికాజ్ యాడ్స్ ప్లే అవుతున్నాయా లేదా అని మాకు ఒకటి తెలుస్తుంది కదా. ఫీడ్బ్యాక్ అనేది మీ సైడ్ నుండి ఉండడం ఇంపార్టెంట్. సో అనంతపూర్లో థియేటర్కి వెళ్ళే వాళ్ళు ఉంటే డెఫినెట్లీ మా యాడ్ శ్రీ అగస్త్య అది వచ్చిందా రాలేదా అనేది డెఫినెట్లీ చెప్పండి. అండ్ ఇక్కడ అన్ని అపార్ట్మెంట్స్ వస్తాయి అండ్ బ్యాక్ సైడ్ అంతా అది చెప్పినట్టు విల్లాస్ వస్తాయి. వెరీ వెరీ బ్యూటిఫుల్ అనమాట. మీరు ఒకసారి డౌట్ ఉంటే కింద బ్రౌచర్ది వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చుంటాను, మీరు చూడండి విల్లాస్ ఎలా వస్తాయి, అపార్ట్మెంట్స్ ఎలా వస్తాయని చెప్పేసి. డెఫినెట్లీ నచ్చుతుంది. సో కావాలి, ఇల్లు తీసుకోవాలి అనుకునే వాళ్ళు యూ షుడ్ డెఫినెట్లీ కన్సిడర్. ఇది రోడ్డు, షెడ్ చేసాం కదా. ఈ షెడ్ చేసిండే సైట్ ఇదంతా పార్క్. అక్కడ క్లబ్ హౌస్ వస్తుంది, ఇదంతా పార్క్ వస్తుంది, ప్లే ఏరియా అంతా వస్తుంది. ఇటు సైడ్ అన్ని విల్లాస్ వస్తాయి. ఇది రోడ్డు వస్తుంది. అంటే ఇటు సైడ్ ఉండే వీళ్ళ వాళ్ళకి పార్క్ దగ్గర కదా. పార్క్ దగ్గర ఇటు సైడ్ ఉండాలి దగ్గర. దీంట్లో మనకు ప్రీమియం విల్లాస్ అవి ఇటు సైడ్ వస్తాయి ఇవా. ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ వీళ్ళు ఉండడానికి షెడ్స్. అటు సైడ్ వాష్రూమ్స్ వాళ్ళకి, వాష్రూమ్స్ స్నానాలు చేసేకంతా. ఇటు సైడ్ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్యామిలీస్ ఉంటే ఫ్యామిలీ వాళ్ళకి షెడ్స్. ఇటు సైడ్ బ్యాచిలర్స్ కి సిమెంట్ కూడా, ఇది వాచ్మెన్ క్వార్టర్స్. ఇక్కడ వంట వండుకుండేకి ఇదంతా రాడ్ బెండర్స్, రాడ్ బెండర్స్ సెంటరింగ్ అంతా కడ్డీలంతా. అగస్త్య ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి అగస్త్య సుకృతం అనంతపురం నందు 2.6 acres లో 26 3 BHK డ్యూప్లెక్స్ విల్లాస్, 60 ఫ్లాట్స్, అపార్ట్మెంట్ గల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ 100% వాస్తు మరియు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో నిర్మిస్తున్నారు. సుమధుర జీవన శైలికి శుభప్రదమైన లోగిలి సుకృతం. కిరణ్ కాంప్లెక్స్, ఫస్ట్ ఫ్లోర్, మెయిన్ రోడ్, అబౌవ్ ఇన్ఫినిటీ కేఫ్ అండ్ బిస్ట్రో, రామ్ నగర్, అనంతపూర్. సెల్ 9126595959.
గుడ్ ఈవినింగ్. ఇప్పుడే లేచాను, ఫుల్ నాప్ తీసుకున్నాను అండ్ హ్యావింగ్ మై ఈవినింగ్ టీ చాయ్. ఈ మధ్య కొంచెం టీ ఎక్కువ తాగుతున్నాను అనమాట. ఈవినింగ్ అయ్యేసరికి ఎందుకో టీ తాగాలనిపిస్తుంది, కాఫీ పెద్దగా తాగాలనిపించట్లేదు. ఐఎమ్ ఏ కాఫీ పర్సన్ యాక్చువల్లీ, కానీ ఈ మధ్య ఎందుకో టీ ఎక్కువ తాగుతున్నాను. విత్ ఉస్మానియా బిస్కెట్స్, మన హైదరాబాద్ ఫేమస్, తెలంగాణ ఫేమస్ బిస్కెట్స్. మరి ఇక్కడ ఒరిజినల్ దొరుకుతాయో తెలియదు, కానీ అక్కడ ఉంటే ఇంకా వేరే ఆప్షన్ లేక ఇంకా అవే తెచ్చుకున్నాను. అండ్ యా, వీడియో ఎండ్ చేయడం మర్చిపోయాను బ్లాగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. మీకు నచ్చుంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి, ఓకేనా? లైక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ కామెంట్ చేయడం కూడా మీకు ఓపిక ఉంటే డెఫినెట్లీ కామెంట్ చేయండి. అండ్ రెగ్యులర్గా కామెంట్ పెడుతున్న వాళ్ళందరికీ ఎక్స్ట్రా థ్యాంక్ యూ, ఎందుకంటే జస్ట్ ఇట్లా 1 మూమెంట్ తీసుకొని మరీ కామెంట్ చేస్తున్నారు కదా. థ్యాంక్స్ అలాట్ అండి. అండ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్. వెరీ సూన్ కొత్త బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. ఓకే గైస్.